ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు ఎటూ సరిపోవడం లేదు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల చదువు మాట దేవుడెరుగు. చేసిన అప్పులు తీర్చలేక విలవెల్లాడిపోతున్నారు. వేదన పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో సుమారు 2000 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉండి చదువుకుంటున్నారు. కష్టపడి క్యాంపస్ సీటు సాధించామన్న సంతోషం వారిలో ఎంతో కాలం మిగలడం లేదు. బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఏడాదిలో 10 నెలలు, ఎస్సీ, ఎస్టీలకు 12 నెలలు ప్రభుత్వం భోజన ఖర్చులు చెల్లిస్తుంది. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 680 రూపాయలు చెల్లిస్తుంటే మెస్లో 1500 వరకు కట్టాల్సి వస్తోంది. ఏడాది పూర్తయ్యేసరికి ఒక్కో విద్యార్థి 13 నుంచి 15 వేల వరకు అప్పుల పాలు అవుతున్నారు. మేము ఈ యొక్క స్కాలర్షిప్ తక్కువ రావటం వల్ల, మేము ఇక్కడ మెస్ ఛార్జీలు పెరగటం వల్ల మేము గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులం యూనివర్సిటీలో చదువుకోలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫీజులు చూస్తే కేవలం యూనివర్సిటీలో చదివితే సర్టిఫికేట్సే కాదు అప్పులు కూడా మిగులుతాయనే విషయం బోధపడింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు లక్ష ఉద్యోగాలు కల్పించి విద్యార్థులకు ఏదో చేస్తామని చెప్పుకుంటున్నారు. ఆ చేసేదేదో మా మెస్ ఫీజులలో చూపిస్తే సంతోషిస్తాం. ఇంకొందరు మెస్ బిల్లులు చెల్లించలేక నెలలో 15 నుంచి 20 రోజులు మాత్రమే విశ్వవిద్యాలయాల్లో ఉండి మిగతా రోజులు ఇంటిదారి పడుతున్నారు. ప్రభుత్వం పంపించేదేమో మాకు 650 రూపాయలు నెలకి, కానీ మాకు వచ్చే బిల్లు ఏమో ప్రతి నెల 1200 నుంచి 1300 రూపాయల వరకు పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ పేద విద్యార్థుల్ని ఆదుకొని వెనుదన్నగా మాకుండి మా యొక్క భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, ముఖ్యంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు కానివ్వండి, స్కాలర్షిప్ ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సరిపోక అనేక రకాలుగా ఇబ్బందులు పట్టిన పరిస్థితి. కొందరు విద్యార్థులు చదువు పూర్తయిన మెస్ బిల్లులు చెల్లించలేక సర్టిఫికేట్స్ తీసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.